శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం పెండ్లిరాట ఉడుపు మహోత్సవం గాజువాక జీవీఎంసీ 65వ వార్డ్ బానోజీ తోట వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఉదయం 9:15 సీతారాముల కళ్యాణం పెండ్లిరాట ఉడుపు మహోత్సవం ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. 27/3/2026 శుక్రవారం ఉదయం 9:30 శ్రీరాముల వారి కళ్యాణం, సాయంత్రం 5 గంటలకి శ్రీరామ పట్టాభిషేకం ఎంతో కాడు రమ్యల్ని కోడి రమణీయంగా వేద పండితులు ఉషా శ్రీనివాసాచార్యులు మాధవాచార్యులు నేతృత్వంలో జరుగునని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, హేమలత దంపతులు, పెంటకోట రాజు, జానకి, ఫైడ్ బాబు, ఈశ్వరి, ఉమ్మేశ్వరి, స్వాతి, చిట్టెమ్మ, హిమజ, కళ, రమ, కుమారి, భవాని మరియు సేవకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. दैवी स्वस्तिरसनः स्वस्तिर्मानुषेभ्यः ओम అష్టైశ్వర్యాలతో సౌభాగ్యంతో శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం రంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ధర్మకర్త మంజుల గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సేవకులు ఆలయ కమిటీ అందరూ కూడా నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని మరొకసారి అవకాశం మళ్ళీ శ్రీరామనవమి చూడాలన్నా చేయాలన్న సంవత్సరం మళ్ళీ అదృష్టం. మీ ఎవరైనా భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి, స్వామివారి కృపకర పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర నమో వెంకటేశ్వర. శనివారం నాడు శుక్రవారం 27:30 ముహూర్తం పెట్టడం జరిగింది. అందరూ తప్పనిసరిగా హాజరు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాములాగా అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సాయంత్రం 6 గంటలకి పట్టాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. భక్తులందరూ ఎదుట మన స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి రాట వేయడం జరిగింది. ఈరోజు మరి ఈ 9 రోజులు కూడా ఈ స్వామివారి కళ్యాణం వరకు కూడా భక్తులందరూ ఈ కళ్యాణంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులకి పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాంబే కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీల సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధానం నందు ఈరోజు స్వామివారి ఆలయ ప్రాంగణంలో రాట ముహూర్త కార్యక్రమం జరగబడింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భక్త శత్రుఘ్న పరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఈ నెల 27వ తారీఖు అనగా శుక్రవారం రోజు ఉదయం 9:30 నుంచి స్వామివారి ఆలయ సన్నిధానం నందు అంగరంగ వైభవోపేతంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా విచ్చేసి పీట మీద కూర్చున్నటువంటి దంపతులు మరియు 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క విశేష కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వీక్షించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాం. నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క బీసీ రోడ్డు బానోజీ తోట వాంబే కాలనీ కొండపైన గరుడాద్రి కొండపై శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సీతారాముని కళ్యాణ మహోత్సవం మరి అంగరంగ వైభవంగా జరిపిస్తాం. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి ఈరోజు శుభముహూర్తాన్న స్వామివారికి సీతారాముని కళ్యాణ మహోత్సవానికి ముందుగా రాటేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రాటేసే కార్యక్రమం దగ్గర నుంచి కూడా స్వామివారి కళ్యాణానికి సంబంధించిన పనులన్నీ కూడా మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. మన భూలోకంలో కలియుగంలో మన సాక్షాత్తు మానవుల పెళ్లి ఏ విధంగా సృష్టించబడింది అనేది తెలుసు. దైవాలకి ఏ విధంగా కళ్యాణ మహోత్సవం జరిగిందో
అదే విధంగా ఇప్పుడు మనం కళ్యాణం జరుపుకుంటున్నాం. అలాంటి దైవ సన్నిధిలో మరి దైవ కార్యక్రమం అనేది ప్రతి ఊర్లోని, ప్రతి ఓడలోని, ప్రతి ఏరియాలోని సీతారాముని కళ్యాణ మహోత్సవం అన్నది జరిపించుకోవడం. లోక సమస్త సుగుణోభవంతు, లోక కళ్యాణార్థం మరి ఇక్కడ జరుగునున్నటువంటి విశేషమైన పూజా కైంకర్యాల్లో మరి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు, ఈ యొక్క ఆలయ సేవకులు, మా యొక్క ఆలయ సేవకులు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు, అలాగే ఇక్కడ వేసినటువంటి భక్తులు దంపతులు మరి అందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ సీతారాముడి కళ్యాణ మహోత్సవంలో రాటేసే ఈ శుభముహూర్తంలో అందరూ భాగస్వాములు అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే ఏదైతే కళ్యాణ మహోత్సవం ఉందో మరి ఈ కళ్యాణానికి విశేషం ఏంటంటే భద్రాచలం నుంచి మరి తలంబరాల బియ్యం కూడా తేవడం జరిగింది. మరి కూర్చున్న దంపతులు చాలా 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 అదృష్టవంతులు. ఈ పీటల మీద కూర్చొని సీతారాముడి కళ్యాణ మహోత్సవం మన చేతుల మీద చేస్తే మా ఇంటిలో ఉన్నటువంటి కన్ని పిల్లలు అవనివ్వండి, కన్ని పిల్లలు మగపిల్లలు అవనివ్వండి, వెంటనే కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. దేవుడి కళ్యాణం చేసే మహా అద్భుతమైన అదృష్టం కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. ఈ భక్తులందరూ పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవం వరకు కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారాముడి కళ్యాణ మహోత్సవం పూర్తి చేస్తారని వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ మహోత్సవం ఎప్పుడంటే శుక్రవారం నాడు 27వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 గంటలకి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మరి పీటల మీద కూర్చున్న దంపతులు ఎవరైనా ఉంటే ఇంకా రావచ్చు, మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.